సో విజయమ్మ గారు కనిపించారు వాళ్ళు పులివెందుల డయాస్ మీద. మళ్ళీ ఏమన్నా ఇద్దరు అన్నాజల్లను కలిపేటువంటి ప్రయత్నం చేస్తారు, సహజంగా మదర్ కాబట్టి చేస్తారు కదా సార్. కానీ నాకు ఎందుకో ఆవిడ మీద చాలా జాలి అనిపిస్తుంది సార్. చాలా మంది నాతో అంటారు మీరు ఆవిడ జాలి పడకూడదండి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితులకి ఆవిడ కూడా కారణం అండి అని అంటారు. కానీ ఒక సీనియర్ సిటిజన్గా ఇవాళ ఐ థింక్ షీ ఇస్ నాట్ ఇన్ అ ప్రాపర్ స్టేజ్ ఏమో అనిపిస్తుంది నాకు. అటు కొడుకు పెడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, కూతురు విషయంలో కొడుకు చేస్తున్నటువంటి ఇబ్బందులు కావచ్చు. సో ఆవిడ ఎక్కడో నలిగిపోతున్నారేమో అని అనిపించింది నాకు. అంటే అగైన్ ఇట్స్ అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్, ఐ థింక్ దట్స్ అ వెరీ ఇమోషనల్ క్వశ్చన్ ఆఫ్ మైండ్. అంత అంటే మళ్ళీ దీనికి ఒక పొలిటికల్ యాంగిల్ తీసుకొస్తారేమో, బట్ ఇట్స్ అ వెరీ ఇమోషనల్ క్వశ్చన్ ఆఫ్ మైండ్ సెయింగ్ దట్ యాజ్ అ మదర్ ఐ థింక్ షీ ఇస్ ఇన్ అ వెరీ వెరీ డెలికేట్ సిచ్యువేషన్ అండి. నాకెందుకో ఐ ఫీల్ సాడ్ ఫర్ హర్, ఐ ఫీల్ పిటీ ఫర్ హర్ ఎందుకు అనిపించింది. బట్ ఏది జరిగినా సరే ఆ బిడ్డని మాత్రం తెచ్చి మళ్ళీ మా నెత్తిన పెట్టద్దని చెప్పి మాత్రం చెప్తున్నాను. సో నెత్తిన పెట్టకుండా ఆల్రెడీ పీకేని మీరు పక్కన పెట్టుకున్నారు కదా. ఎవరు సార్, నేను చెప్పా తెలుగుదేశం పార్టీకి అతిపెద్ద స్ట్రాటజిస్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆఫ్ కోర్స్. సో డెఫినెట్గా ఒక క్లారిటీ ఏంటంటే పీకే వచ్చి చంద్రబాబు గారితో భేటీ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత ఐపాక్ ఒక ట్వీట్ చేశారు, మేము జగన్మోహన్ రెడ్డితో ఉన్నాము అని ఒక ట్వీట్. పీకే ఇస్ నాట్ విత్ ఐపాక్ అనుకుంటా అండి. ఆయనదే కదా. He is not with IPAC. He has come out of it, if I am not wrong. He has come out of it. అంటే ఆయన చెప్పింది ఏంటంటే నేను ఇక నుంచి సర్వేలు చేయను అన్నారు. No, he has come out of it అనుకుంటా. You just check it అండి. I think లేటెస్ట్ వస్తుందంటే ఐపాక్ ని అసలు వైసీపీ స్టేక్ తీసేసుకుందని చెప్పంటారు. నిజమే. Something of that sort. He is not into IPAC. He is not in IPAC now, as far as I know. సో ఆ ట్వీట్ కి పీకేకి సంబంధం లేదు. ఓకే. మీకున్న క్లారిటీ ప్రకారం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పీకే స్ట్రాటజీస్ మీకుంటాయా సార్? ఒక అంటే ఫిక్స్ అయిందా, అది సక్సెస్ఫుల్ అయిందా మీటింగ్? కర్టసీ కాల్ అది. సో ప్రాబబ్లీ ఫర్దర్ డేస్ లో ఇంకేమైనా క్లారిటీ వస్తుందేమో నాకు తెలిసి. ప్రస్తుతానికి కర్టసీ మీట్ కిందనే చూడాలి మనం. సార్ వి టాక్ టు సో మెనీ పీపుల్. అంటే ఒకటి మేడం, నేషనల్ వైడ్ ఆయన ఏదో మోడీకి వ్యతిరేకంగా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ మీట్ జరిగింది అనేది. No. See, because Telugudesam party is very very keen on Andhra Pradesh elections అండి. We are not dwelling into any other things as of now. మేము అసలు ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి వేరే దాటి, ఎందుకంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అక్కడ. సో ఆ సిచ్యువేషన్లో నేను ఇందాక చెప్పినట్టు ఇట్స్ అ కర్టసీ కాల్ అండ్ ఐ డోంట్ నో హౌ ఇట్ టేక్స్ టర్న్. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ అంటాను నేను. అంటే ఎందుకంటే ఆయన ఇక్కడ రావడానికి 1 day ముందు జస్ట్ ఆయన ఒక ట్వీట్ చేశారు. ఏం చేశారంటే, నేను నెక్స్ట్ ఎలక్షన్లో బీహార్లో నేను ఎలక్షన్స్ పోటీ చేయను అంటే ఆయన పాదయాత్ర చేశారు, కొత్త పార్టీ పెట్టుకుని ప్రశాంత్ కిషోర్. 2024, 2025 2 ఎలక్షన్లో నేను ఉన్నాను అని చెప్తూ మోడీ గ్రాఫ్ పడిపోయింది అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. ఆ నెక్స్ట్ డే ఈ భేటీ జరిగింది. తెలియదు సార్, అంటే ఐ డోంట్ థింక్, ఎందుకంటే వీ క్యారీ అ వెరీ కార్డియల్ రిలేషన్స్ విత్ ఆల్ ది పార్టీస్. ఎస్పెషలీ ఇప్పుడు కొన్ని సర్కమ్స్టాన్సెస్లో అయితే చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గా కొన్ని ఇష్యూస్లో మోడీ గారు చేసేటువంటి వాటిని పొగిడారు కూడా. సో ఐ డోంట్ నో, అంటే ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ గాట్ ఎనీథింగ్ విత్ నేషనల్ పాలిటిక్స్ అండి. అబ్సల్యూట్లీ నాట్. ఒక క్లారిటీ మేడం, చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేట్ తీసుకొని చేసినటువంటి ఒక ప్రక్రియ కింద తీసుకోవాలా ఆ మీట్ని, లేదంటే ప్యూర్గా లోకేష్ అండ్ టీం చేసిందా? అలా ఏమీ ఉండదు సార్. ఐ డోంట్ నో, ఏమో ప్రశాంత్ కిషోర్ గారే ఇనిషియేట్ తీసుకుని వచ్చారు, ఎవరికి తెలుసు. ఓకే, ఎవరికి తెలుసు సార్, మేబీ ఉండొచ్చు కదా. యా, సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ సార్. అండ్ ఇంకోటి, ఎవరూ డిఫరెంట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు చేసినా, లోకేష్ గారు చేసినా, ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ ద పార్టీ. సో మొత్తం విచ్ ఎవర్ ఇస్ గుడ్ ఫర్ ద పార్టీ విల్ డూ ఇట్. మెయిన్ ఇప్పుడు పార్టీలో లోకేష్ గారు చాలా స్పీడ్గా ఉన్నారు, ఆయన్నే మొత్తం స్ట్రాటజీస్ అన్నీ ప్లే చేస్తున్నారు, సర్వేలు కానీ ఎవ్రీథింగ్. రేపు రాబోయే రోజుల్లో క్యాండిడేట్స్ కూడా ఆయనే గెలుపు గుర్రాలని డిసైడ్ చేస్తారు అంటున్నారు, నిజమేనా? అలా సార్, తెలుగుదేశం పార్టీలో ఒక విధానం ఉంటుంది, మీకు తెలియదు కాదు, యూ హ్యావ్ బీన్ నోటీసింగ్ ఇట్. మాకు ఒక పాలిట్ బ్యూరో ఉంటుంది, ఈవెన్ ఎలక్షన్ అయితే మాకు ఒక ఎలక్షనీరింగ్ కమిటీ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ డిసైడెడ్ సార్, సర్వేలు ఇవి. అండ్ ఐ థింక్ నాకు తెలిసి మిగతా రాజకీయ పార్టీల కన్నా కూడా చాలా ముందరే మేము ఈ సర్వేలని వీటిని ఎప్పుడూ ఏమంటే ఆపోజిట్ పట్టేసిన వాళ్ళం. సో దిస్ ఇస్ ఆల్ ఆర్ గేమ్ అండ్ ద గేమ్ ఆఫ్ ద పార్టీ యాజ్ సచ్. ఇందులో అంటే నేను ఏమంటున్నా అంటే, లోకేష్ గారు డెఫినెట్గా ప్రధాన కార్యదర్శిగా పార్టీలో ఒక ప్రముఖ పాత్ర పోషిస్తారు ఆయన. అండ్ ఆల్సో ఒక యంగ్ అండ్ డైనమిక్ టీమ్ ఖచ్చితంగా మేము పనిచేస్తాం ఆయనతోటి.
సో అలా మోర్ ఇన్పుట్స్ వస్తాయి పార్టీకి. ఓకే. డెసిషన్ మేకింగ్లో ఇన్పుట్స్ ఆర్ ఇంపార్టెంట్. డెసిషన్ ఇస్ ఆల్ ది వే, అందరం కలిసి తీసుకునే డెసిషనే ఉంటుంది అది, కానీ ఇన్పుట్స్ అనేటువంటివి ఇంపార్టెంట్. హౌ ఆర్ వి సీయింగ్ ఇట్ ఫ్రమ్ అ సీనియర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, హౌ ఆర్ వి సీయింగ్ ఇట్ ఫ్రమ్ అ జూనియర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, హౌ ఆర్ వి సీయింగ్ ఇట్ ఫ్రమ్ అ పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇలా డిఫరెంట్ అరీనాస్లోంచి మనకు పాయింట్ ఆఫ్ వ్యూస్ ఇన్పుట్స్ వచ్చిన తర్వాత దాని నుంచి ఒక పర్ఫెక్ట్ డెసిషన్ అనేటువంటిది వస్తుంది. యువగళం నవశకం ఇది స్టార్ట్ కాకముందు, యువగళం స్టార్ట్ కాకముందు కొంచెం డీవియేషన్స్ ఉండేవి సీనియర్స్కి జూనియర్స్కి మధ్య, లేదంటే లోకేష్కి సీనియర్స్కి మధ్య. ఇది పూర్తయిన తర్వాత అదంతా గ్యాప్ ఫిలప్ అయిపోయింది. సార్ నేను విషయం చెప్తాను చూడండి, ఇక్కడే కాదండి, ఏ ఇన్స్టిట్యూట్లో అయినా సరే, ఏ ఆర్గనైజేషన్లో అయినా సరే ఆ టసల్ అనేది ఎప్పుడు ఉంటుందండి, ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంటుందండి. ఎందుకనంటే సీనియర్స్కి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, జూనియర్స్కి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. సో డెఫినెట్గా ఆ టసల్ అనేటువంటిది ఉంటుంది. కాకపోతే కమ్యూనికేషన్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ కమ్యూనికేషన్ ఇస్ ఆల్వేస్ దేర్. తెలుగుదేశం పార్టీలో కమ్యూనికేషన్ ఎప్పుడు ఉంది. సో అంత ముందున్నంత గ్యాప్ తగ్గిపోయింది అనేది అంటే ఏమవుతుంది అని అంటే హీ హెస్ ట్రావెల్డ్ అక్రాస్ 97 కాన్స్టిట్యున్సీస్ అండి. సో ఆబ్వియస్గా యూ గెట్ టు ఇంటరాక్ట్ విత్ ఆల్ ది లీడర్స్ దేర్. సో ఏదైనా చిన్న చిన్న ప్రపంచాలు, చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉన్నాయనుకోండి, అవన్నీ పోతాయి కదా, బికాజ్ యూ హ్యావ్ బీన్. అండ్ యువగలం వాజ్ అ వెరీ ఇన్ఫార్మల్ సార్ట్ ఆఫ్ ఇదండి అది. యాక్చువల్గా మేము చూసాం కదా, ఏదో మైకులు పెట్టేసి మీటింగులు చెప్పేసి అలా కాదు కదా అది. డ్యూరింగ్ ది వాక్, ఎందుకంటే నేను వెళ్ళాను చాలాసార్లు. సో డ్యూరింగ్ ది వాక్ అని ఏదైనా యూ గెట్ టు టాక్ టు లోకేష్ గారు అన్ వెరీ క్యాజువల్ వే అనమాట. లంచ్ మీట్స్ కానివ్వండి. మీరు లోకేష్ ని ఆల్మోస్ట్ ఒక 15 years నుంచి చూస్తున్నారా? 2009 నుంచి చూస్తున్నారా? ఎస్, ఆల్మోస్ట్. అప్పటికి ఇప్పటికి వచ్చిన మార్పు అసలు ఎక్స్పెక్ట్ చేయగలరా అనే ఇమేజ్ చేశారా? ఎస్, డెఫినెట్గా. అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ అన్ఇమాజినబుల్. ఆయనలో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ అయితే. కాకపోతే డిటర్మినేషన్ ఇస్ ద సేమ్ అండి. అప్పుడున్న డిటర్మినేషన్ ఇప్పుడున్న, బికాజ్ అప్పుడు నేను ఇంకా అవుట్ సైడర్గా చూసాను. ఓకే, ఐ బీన్ అప్పటి నుంచి అయితే నాకు తెలిసి అవుట్ సైడర్గానే చూస్తున్నాను. ఐ థింక్ ఆయన ట్రోల్స్కి గురైనప్పుడు కానీ ఏదైనా సరే వీ హ్యావ్ బీన్ నోటీసింగ్ హిమ్ యాజ్ అన్ అవుట్ సైడర్గా చూసినప్పుడు, విద్ ఇన్ ద పార్టీ చూసినప్పుడు దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అండ్ ఐ థింక్ హీస్ అ వెరీ వెరీ ఏమంటారు అంటే అది ఒక హ్యూమన్ టచ్ ఉన్న నాయకుడు అండి ఆయన. హ్యూమన్ టచ్ అంటారు. ఇప్పుడు ఇఫ్ యూ రిమెంబర్ అన్న నందమూరి తారక రామారావు గారికి ఆ హ్యూమన్ టచ్, మీరు జర్నలిస్ట్, మీ అందరికీ తెలుసు. సో ఆయనకు ఆ హ్యూమన్ టచ్ ఉండేది. హీస్ అగైన్ ద సేమ్ థింగ్. హీస్ అగైన్ ద సేమ్ థింగ్. మీరు గమనించండి. అంటే చాలా సందర్భాల్లో అమ్మో లోకేష్ గారా, చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి అనే ఒక చిన్నపాటి ఏదన్నా ఎవరన్నా వెనక్కి తగ్గినా సరే అసలు అది ఆయన అక్కడ వదలండి. పప్పు ముద్రకి శాశ్వతంగా పులుస్తా పడిందా? అంటే పీపుల్ హూ కెనాట్ కంపీట్ విత్ హిమ్ హ్యావ్ క్రియేటెడ్ దాట్ అంటాను నేను. నో వన్ కెన్. నాకు తెలిసి ఆయన ఆ మాటలన్న ఎవరు కూడా ఆయనకున్న ఇంటెలిజెన్స్ కోషన్ తోటి కానివ్వండి, ఇమోషనల్ కోషన్స్ తోటి కానివ్వండి, ఆయనకున్నటువంటి వాట్ యూ కాల్ స్ట్రాటజీస్తో కానివ్వండి, ఆయనకున్నటువంటి లాంగ్వేజ్తో కానివ్వండి, ఆయనకున్నటువంటి థాట్ ప్రాసెస్తో కానివ్వండి, వాళ్ళు కనీసం మ్యాచ్ కూడా చేయలేరు సార్. అది ఇప్పుడు ఒప్పుకుంటున్నారు చాలా వరకు. చస్తారా ఒప్పుకో. ట్రాన్స్ఫర్మేషన్ మీరు కనుక్కున్నారు కదా, చూస్తున్నాం కదా. నేను అనేది అవతల వాళ్ళని అంటున్నాను ఇవాళ. Because you give him anything, he'll just get a solution for that. నాకు ఆశ్చర్యం ఏంటంటే జ్యోత్స్న గారు నేషనల్ మీడియాని ఫేస్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కరెక్ట్ రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకొని అక్కడికి వెళ్ళారు. అప్పటి వరకు ఏముండేదంటే ఈయన ఏదన్నా చేసి ఉంటేనే అరెస్ట్ చేస్తుంటారు, లేకపోతే ఏం చేస్తుంటారు అనే ఒక ఫీలింగ్ చాలా మందిలో ఉండేది. ఎప్పుడైతే నేషనల్ మీడియాకి వెళ్ళి నేనైతే ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఆ టైప్లో ఫేస్ చేస్తారు అర్నబ్ని అని. See, అంటే it's about your, as I said, the conviction and also your strength అండి. He's very strong internally. And also ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సరే మనిషి అనేవాళ్ళు ఎవరైనా సరే, అండ్ ఐ థింక్ ఇట్స్ ద బిగ్గెస్ట్ లెసన్ దట్ ఎనీబడి హ్యాస్ టు లెర్న్ ఫ్రమ్ లోకేష్ గారు అండి. ప్రతి మనిషికి కొన్ని వీక్నెస్లు ఉంటాయండి. ప్రతి మనిషి కొన్ని తప్పులు చేస్తామండి. వాటిని రెక్టిఫై చేసుకుంటూ ఆ తప్పుల నుంచి మనం ఎప్పుడైతే నేర్చుకుంటాం చూసారో వి బికమ్ స్ట్రాంగ్. నోబడీ కెన్ స్టాప్ us then.
అండ్ ఐ థింక్ లోకేష్ గారు హ్యాస్ డన్ ఇట్ వెరీ బ్యూటిఫుల్. ఎందుకని అంటున్నా అంటే మెనీ పీపుల్ సెడ్, మీరు ఇందాక అన్నట్టుగా ఆయన ట్రోల్ చేశారు, పప్పు అన్నారు, ఇదన్నారు, అదన్నారు, ఇంకా అంటామని చెప్పి అనుకుంటున్నారు. కానీ టచ్ హిమ్ ఆన్ ఎనీ టాపిక్ అండి. ఐ థింక్ మీరు అసలు జర్నలిస్ట్గా ఐ థింక్ మీరు ఒకసారి ఆయన ఇంటర్వ్యూ చేశారనుకోండి, ఈ టాపిక్ ఆ టాపిక్ అని కాదు, ఏది మాట్లాడినా సరే హీ హ్యాస్ అ నాలెడ్జ్ ఆఫ్ ఇట్. తెలియకపోతే తెలియదని చెప్తారండి. ఐ గెట్ ఇన్ టు ఇట్ అంటాడు. నేను ఒకసారి కలిశాను. బట్ మీడియాని, తెలుగు మీడియాని ఫేస్ చేస్తున్నారు, ఆయన డైరెక్ట్ ఫేస్ చేస్తున్నారు. ఈవెన్ అపోజిషన్ అనుకుంటున్నటువంటి మీడియాని కూడా ఆయన అడిగి మీరు కావాలంటే ఏం కావాలంటే అది చెప్పండి అంటున్నారు. వేరే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు తెలుగు మీడియాని ఫేస్ చేయాలి మీరు అబ్జర్వ్ చేస్తే? ఇంగ్లీష్ మీడియం ఫేస్ చేశాడా అంటే అప్పుడప్పుడు నేషనల్ మీడియాలో వాళ్ళకి కావాల్సిన మీడియాని పిలుచుకొని ఏదన్నా మాట్లాడతారు. ఎప్పుడు సార్? ఈ 4.5 ఏళ్ళు పాదయాత్ర అప్పుడు, ఈ 4.5 ఏళ్ళలో ఎప్పుడు కనపడలేదు సార్. కనీసం నాకు తెలిసి 4.5 ఏళ్లలో లైవ్ ప్రెస్ మీటే లేదు సార్ ఆ మనిషిది. ప్రెస్ మీట్ జస్ట్ వీడియోస్ రిలీజ్ చేశారు. అంటే పక్క నుంచి మన పేపర్లు ఉండాలి, ప్రాంప్టింగ్ ఉండాలి, ఎన్ని కష్టాలు సార్.